గుండె వైద్య నిపుణులు డాక్టర్ వి సూర్యప్రకాష్ రావు కేర్ హాస్పిటల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో గుండె సంబంధిత ఉచిత మెగా ఆరోగ్య శిబిరం భద్రాద్రి కొత్తగూడెం సింగరేణి కేసీఓ ఏ క్లబ్ లో ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ వి సూర్యప్రకాష్ రావు ఆధ్వర్యంలో కేర్ హాస్పిటల్ సహకారంతో గుండె సంబంధిత ఉచిత మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ ఆరోగ్య శిబిరానికి కొత్తగూడెం పరిసర ప్రాంతాల నుండి భారీగా ప్రజలు హాజరై గుండె సంబంధిత పరీక్షలను చేయించుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ వి సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా కొత్తగూడెం పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నానని ఈ రోజు ఈ గుండె సంబంధిత ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో చాలా మంది యుక్త వయసులోనే గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అందుకోసమే ఈ ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసి గుండెకు సంబంధించిన అన్ని రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహించి గుండె జబ్బులపై ప్రజలకు అవగాహన కల్పించి సకాలంలో వైద్యం అందించడంతో గుండె జబ్బుల బారి నుండి పడకుండా నివారించుకునే అవకాశం ఉందన్నారు. ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉంటే ప్రభుత్వ సహకారంతో వారికి వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన హాస్పిటల్ డాక్టర్ల బృందానికి కొత్తగూడెం ఐఎంఏ డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఏజెన్సీకి ఎదురైన కొత్తగూడెంలో పెద్దలు డాక్టర్ సూర్యప్రకాష్ గారి నేతృత్వంలో హెల్త్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషకరం. వారికి వారి టీం అందరికీ మన నియోజకవర్గ శాసనసభ్యులు కూననేని సాంబశివరావు గారి తరఫున మా తరఫున కొత్తగూడెం పౌర సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ సూర్యప్రకాష్ గారు 3 దశాబ్దాల నుంచి ఈ ప్రాంతంలో మన కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతంలో అనేక మందికి మరి గుండెకు సంబంధిత వ్యాధుల నుంచి కాపాడినటువంటి వారి చరిత్ర ఉంది. ఇక్కడ సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజల మీద ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రేమతోని ఈ కొత్తగూడెం జిల్లాలో అనేక హెల్త్ క్యాంపుల్ని ఏర్పాటు చేయాలని వారు ముందుకు రావటం చాలా సంతోషకరం. ఏదైనా ఈ మంచి అవకాశాన్ని ఇక్కడ ప్రజలు ఉపయోగించుకోవాలి. కేవలం హైదరాబాద్ కి అక్కడే ఉండటం కాకుండా ఇలా ఉచితంగా ఇక్కడ అందరినీ ప్రాథమికమైనటువంటి పరీక్షలు జరిపి ప్రివెంటివ్ మనం వచ్చిన తర్వాత ఇబ్బంది పడటం కంటే ముందే జబ్బు రాకుండా చేసుకునేటటువంటి మార్గాల్ని ప్రజల వద్దకు వారు తీసుకొచ్చారు. వారికి మన కొత్తగూడెం యొక్క పౌర సమాజం అందరం మనం మద్దతు ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ సూర్యప్రకాష్ గారికి అదేవిధంగా వారి టీం డాక్టర్స్ అందరికీ మా రామచంద్రరావు గారు, మా మిత్రులు పెద్దలు డాక్టర్ గారు సిఆర్పిఎస్ కృష్ణ గారు, ఐఎంఏ కొత్తగూడెం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు కూడా సూర్యప్రకాష్ గారితో మరో వారు అందుబాటులో లేరు. పూర్తిగా భవిష్యత్తులో ఇక్కడ పెట్టే హెల్త్ క్యాంపులో మనందరం సహకరిద్దాం. ఈ ప్రాంత ప్రజల్ని మంచి చేయాలనే ఉద్దేశంతో సూర్యప్రకాష్ గారు చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరం సహాయం చేస్తాం. కోవిడ్ వలన చనిపోవడం అనేది అన్ని దేశాల్లోనూ జరిగింది. అర్థం వల్ల కోవిడ్ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం పేషెంట్స్ లో. ఈసీజీలో అబ్నార్మాలిటీస్ ఎక్కువలో సడన్ గా చనిపోవడము, హార్ట్ రేట్ ఇర్రెగ్యులారిటీ, పల్స్ రిథమ్ మారడము, ఇటువంటి క్లాటింగ్లు అవ్వడము చూసాము. కానీ ఏంటంటే ఇవన్నీ ఎవరిలో జరిగాయి? పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి, ఇలాగా కోమార్బిడ్ కండిషన్స్ అంటాం, వీళ్ళలోనే ఎక్కువ మోటాలిటీ అయింది. అప్పుడు కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయి కోవిడ్ వచ్చినప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నాయి వాళ్ళకి. అందుకని ఐ డోంట్ థింక్ వ్యాక్సిన్ వలన కాదు, కోవిడ్ దాని ఎఫెక్ట్స్ వలన ఎక్కువ జరిగింది. ప్లస్ మీరు చూడండి, దీంట్లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తే వెయిట్ తగ్గించుకుని, డయాబెటీస్ కంట్రోల్ చేసుకుని, స్మోకింగ్ ఆపేసి, కొంచెం ఎక్సర్సైజ్ చేసి, మంచి ఫుడ్, ఈ ఫ్యాటీ ఫుడ్స్, ఈ డాల్డా మిక్స్డ్ ఫుడ్స్ ఇవి తీసుకోకుండా ఉంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అవి కంట్రోల్ చేసుకుని చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.